హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది బెంగళూరులో థర్డ్ డే అండి. ఈరోజు అన్నయ్య మమ్మల్ని రిసార్ట్కి అయితే తీసుకుని వెళ్తున్నాడు. సో మొత్తం అంతా రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉంటాయంటండి. సో నేను మళ్ళీ లాంగ్ డ్రెస్సెస్ అవి వేసుకెళ్ళాను అనుకో ఇబ్బంది అయిపోద్ది కదా. సో ఎందుకైనా మంచిది ఉంటుంది అన్నట్టుగా నేను వచ్చేటప్పుడు ఒక జీన్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈ జీన్ అండి. ఈ జీన్ మీదకి నాకు టీ షర్ట్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. ఎప్పుడు అలవట్లేదు కదా టీ షర్ట్లు వేసుకుని బయటికి వెళ్ళడము. అయినా కూడా తెచ్చుకున్నాను, కానీ మళ్ళీ ఏమన్నా కంఫర్ట్ మిస్ అవుతుందేమో, నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతానేమో అని ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారికి ఒక టాప్ చూపించి ఇది బుక్ చేస్తారా ఇక్కడికి అనేసి అంటే బుక్ చేశారండి. ఇది మనకి 263 రూపీస్ అయితే చూపించింది అందులోని. కానీ బుక్ చేసేటప్పటికి ఒక్క ఐటమే కాబట్టి డెలివరీ ఛార్జెస్ అవన్నీ పడిపోయి 341 రూపీస్ అయిపోయిందనమాట. కానీ చాలా బాగుంది. నిన్న వచ్చి రాగానే ట్రైన్ అయితే వేసానండి. సో ఇప్పుడు నేను ఇదైతే వేసేసుకుని త్వరగా అయితే రెడీ అయిపోతాను. నేను రెడీ అవ్వడానికి ముందు షానుకి మనుకి అయితే జెల్ అయితే వేస్తున్నానండి. ముందు పిల్లలిద్దరికీ రోజు తలస్నానం చేపించేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం కదా, మళ్ళీ వీళ్ళు ఆటలు అవి ఆడతారు, స్విమ్మింగ్ పూల్ అవి ఎక్కుతారు కదా, మళ్ళీ వచ్చాక రెండోసారి తలస్నానం చేయించాలి కదా, ఎందుకులే అనేసి ఇంక నేను పిల్లలకి రోజు తలస్నానం అయితే స్కిప్ చేసేసానండి. నేనైతే మాత్రం తలస్నానం చేశాను. ఎందుకంటే నిన్న నైట్ నేను ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశాను తలకి. మళ్ళీ ఫేస్ బాగోదు, అసలే జీన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను కదా అని నేను తలస్నానం అయితే చేసేసాను. ఇంకా అన్నయ్య ఏమన్నాడంటే 8:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి అనేసి అన్నాడండి. సో ఇంకా అందుకనేసి 7:30 కల్లా మా స్నానాలు అయితే కంప్లీట్ చేసేసి త్వరగా టిఫిన్ అయితే తింటున్నాము. మేము 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ లేట్ అయిపోయిందనమాట. 9:30, 9:40 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా వదిన అయితే రోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అయితే వేసిందండి. సో పెసరట్లు అయితే తింటున్నాము. షాను మను కూడా తింటున్నారు. నేను కూడా అయితే టిఫిన్ చేసేసాను. ఇంకా అందరము టిఫిన్లు చేసేసి వెయిట్ చేస్తున్నాము. వదిన కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే అందరము కలిసి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు రిసార్ట్కి వెళ్ళాం, కానీ వ్లాగ్ అయితే మేము పెద్దగా షూట్ చేయలేదండి. ఎందుకు అంటే ఇంకా ఎంజాయ్ చేద్దాంలే, ఇంకా అస్తమానం వీడియో పట్టుకుని కూర్చుంటే రియల్ టైంని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకనేసి పెద్ద ఎక్కువ వీడియో అయితే తీసుకోలేదు. పిల్లలకి జడలు వేసేసి పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత నేనైతే ఈ టాప్ తీసుకున్నానని చెప్పాను కదండి. సో నేను కూడా అయితే రెడీ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుందండి. కంప్లీట్ కాటన్, బ్లాక్ జీన్ మీదకి పింక్ కలరు బాగా సెట్ అయ్యింది. ఇంకా సరే అయితే అనేసి జడ అయితే వేసుకుంటున్నాను. నేను మీకు ముందు బ్లాగ్లో చెప్పాను కదండి, మా వారు నా కోసం ఒక ఫోన్ అయితే కొన్నారు అనేసి, క్రెడిట్ కార్డ్ మీద, అది కూడా అన్నయ్య క్రెడిట్ కార్డ్ మీద. సో ఈ ఫోన్లో ఫస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఫోన్లో మొత్తం అంతా రికార్డ్ చేయలేదు, కొన్ని వీడియో క్లిప్స్ మాత్రం ఈ ఫోన్లో రికార్డ్ చేశానండి. రిసార్ట్ దగ్గరికి ఈ ఫోన్ అయితే తీసుకుని వెళ్ళలేదు, కొత్తది పోతుందేమోనని భయం. రెడీ అయిపోయానండి. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత బాగున్నానో చూడండి, ఎంత బాగుందో డ్రెస్. చాలా బాగుంది కదా. మా వారు అంటున్నారు, నీ సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారేమో, ఉండి ఫోన్ అడిపోద్ది, ఫీల్ అవుతారేమో, నువ్వెప్పుడు హోమ్లీగా ఉంటావు కదా, ఈ రోజు ఇలా మోడర్న్గా రెడీ అయ్యావు అనేసి ఏమన్నా అనుకుంటారేమో అంటున్నారండి. ఎలా మోడర్న్గా రెడీ అయినా ఫుల్గా వేసుకున్నానా లేదా, అది మెయిన్, అంతే కదండి. సో నేను ఇంకా బయలుదేరుతున్నాము. కొత్త ఫోను తీసుకెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే, అక్కడ మేము వాటర్ గేమ్స్ అవి ఆడతాము, మళ్ళీ ఫోన్స్ అవిని మనము బ్యాగుల్లో అవి పెట్టుకుంటే ఏమన్నా మిస్ అవుతుందేమో బాబా, అసలే కొన్ని 1 డే కూడా కంప్లీట్ కాలేదు, వెందుకులే అనేసి వదిన కూడా వద్దు బావా అని పాత ఫోనే తెచ్చుకో అన్నది. నాకు కూడా అసలు కొత్త ఫోను కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానండి, అలా తీసుకుని వెళ్ళను. ఇంకా అందుకనేసి నేను కొత్త ఫోన్ తీసుకెళ్లకుండా పాత ఫోనే తీసుకుని వెళ్ళాను. సో ఇంకా మేమంతా లిఫ్ట్ అయితే ఎక్కేస్తున్నామండి. ఇంకా లిఫ్ట్లో నుంచి కిందకి బాగా అదే కార్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అన్నయ్య ఇక్కడ కార్ అయితే తీస్తున్నాడు. నిజంగా మా అన్నయ్యకి ఎంత ఓపిక అనిపించిందోనండి. మేము మా ఇంటి దగ్గర నుంచి రిసార్ట్కి వెళ్ళడానికి 90 కిలోమీటర్స్ అనమాట. రాను పోను 90, 180. అది కాకుండా ఇంకా నైట్ ఇంటికి వెళ్ళాక వంట ఏం చేసుకుందాము, బయట తినేద్దాము అనేసి అన్నది వదిన. సో మళ్ళీ బయటికి వెళ్ళాం కదా, అక్కడ కూడా చాలాసేపు రోడ్లు వెతుక్కుంటూ తిరిగామండి. ఒక 200 కిలోమీటర్స్ అన్నయ్య అయితే ఈరోజు కారు నడిపాడు. నాకైతే అయ్య బాబోయ్ ఎంత దూరం నడుపుతున్నాడో, ఆడ అలసిపోతాడేమో అని అనిపించింది నాకు. సో ఇంకా ఎలా అయితే మేము రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కార్ ఎక్కాను, కారులోనే నిద్రపోయామండి మేము అసలు కంప్లీట్గానే. నాకైతే మెల్లనొప్పి పెట్టేసినాయి. పిల్లలిద్దరు నా మీద పడుకున్నారు, నేను కూడా పడుకున్నాను. నాకు ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదండి. ఫోను కొనేసాను,
పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాము అన్నది ఒకటైతే, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల నాకు నిద్ర పట్టలేదండి. 2 అయిపోయింది. నేను పడుకుంటే కానీ ఈ పిల్లలు పడుకోరు. వీళ్ళు కూడా 2 వరకు పడుకోలేదనమాట. చిన్నోడు ఏడుస్తున్నాడు అనేసి వదిన కూడా పడుకోలేదు. అలా 2 అయిపోయిందనమాట అందరూ పడుకునేసరికి. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి కదా అనేసి 6 అయితే లేసాము. లేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చాం కదా, ఇంకా కారులో నిద్రపోయామన్నమాట అందరము ఫుల్గాని. బట్ ఎలా అయినా కారులో కూర్చుని పడుకున్నప్పుడు మెల్ల ఇలా వాళ్ళు వచ్చేస్తాం కదండి. సో మెన్నెప్పులు అయితే పట్టేసినాయి. సో ఇంకా మేము రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నేనైతే చెప్తున్నాను, నాకు అస్సలు రిసార్ట్ సాటిస్ఫై అనిపించలేదు. నాకే కాదు, మా అన్నయ్యలకి ఏంటి, మా వదినికి, ఎవరికి సాటిస్ఫై అనిపించలేదండి. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చామండి. దీన్ని ఏమంటారు, రోప్ వేనా కాదు, దాన్ని ఏమంటారు, జిప్ లైన్ ఎక్కడానికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే పై వరకు ఎక్కేసామండి. అయితే వాళ్ళు ఇవి ఇక్కడ కట్టించుకుని రావాలి, ఇక్కడ ఉండవు అన్నారు. మళ్ళీ ఎదరకంట నడుచుకుంటూ వచ్చి ఇవి అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ హెల్మెట్ను ఆ జిప్ లైన్ పట్టుకుని వేలాడేది తాడు అయితే ఒక్కొక్కరు జిప్ లైన్ క్రాస్ చేసుకుని వస్తారు కదండి, వాళ్ళ దగ్గర అది తీసుకుని మనం పట్టుకుని వెళ్ళాలన్నమాట. సో వాళ్ళ దగ్గర అయితే అవి తీసుకుని మేము ఇంకా వెళ్తున్నాము. షానునైతే ఎలవ్ చేశారు కానీ మా రిషుబాబుని జిప్ లైన్ ఎక్కడానికి ఎలవ్ చేయలేదండి. చిన్నపిల్లలు వద్దు అన్నారు. మా షాను గురించి నాకు చాలా భయం వేసింది. షాను ఎక్కగలుగుతుందా లేదా అనుకున్నాను, కానీ షాను చాలా ధైర్యంగా ఎక్కేసిందండి. నేను జిప్ లైన్ దగ్గర భయపడిపోయి చేతులు గట్టిగా పట్టేసుకున్నానండి తాడుని. నాకు చెయ్యి అంతా కందిపోయినట్టు పింక్ కలర్లోకి అయితే వచ్చేసింది. సో ఇంక మేమందరం ఇదైతే కట్టించుకుంటున్నాము. మా వారు కూడా ఎక్కుతాను అన్నారు. మామూలుగా అయితే మా వారు ఇవన్నీ ఎక్కడానికి కొంచెం ఎజిటేట్ అవుతారు, భయపడిపోతూ ఉంటారనమాట. నేనేమో భయపడతాను కానీ అన్నీ ట్రై చేయాలి, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాము అన్న ఫీలింగ్ నాకైతే ఉంటుంది. సో ఇంకోండి, నేను అవన్నీ కట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు మా వదిన వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్ బిట్ అయితే తీసాను తన్ని. తర్వాత మేమైతే నేను మా షాను ఎక్కిన తర్వాత మా షాను దగ్గర నుంచి ఆ జిప్ లైన్వి అవి తీసుకోవాలి. సో ఫస్ట్ నువ్వు షానమ్మని వెళ్ళిపోయి నా కోసం అవి ఉంచు అని చెప్పాను అనమాట. ఇప్పుడు షాను వెళ్తుందండి. నాకు గుండెలు ఎలా ఉన్నాయి, షాను ఇది ఫస్ట్ టైం ఎలా వెళ్తుంది ఏంటో, పిల్లకి గట్టిగా పెడతాడో లేదని భయపడుతున్నాను. కానీ భయపడకుండా ఎంత బాగా వెళ్ళిపోయిందండి నా షాను తల్లి, చూసారా. ఇంకా తర్వాత షాను వెళ్ళాక నేను, తర్వాత మా అన్నయ్య 2 సార్లు వెళ్ళాడు, మా వారేమో ఒకసారి అయితే వెళ్ళారండి. ఏంటంటే ఇది ఇక్కడ ఉంది, మనం అవేమో ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు తీసుకోవాలన్నమాట. హెల్మెట్ను ఆ జిప్లను పట్టుకుని ఏలాడేది తెచ్చుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరం ఉందండి. ఆ ఎండలో నడిచొచ్చి మళ్ళీ మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. అండ్ ఎందుకు అంత సాటిస్ఫై అవ్వలేదంటే, మేము కొన్ని రైడ్స్ ఉన్నాయండి ఇందులోని, డ్రై గేమ్స్, అందులో మనకు అన్నీ ఫ్రీ ఇవ్వలేదు, మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ అనమాట దానికి. ఇప్పుడు టికెట్ ఒక్కొక్కరికి 1600 1800 అన్నారు. ఇప్పుడు అన్నీ ఇవ్వాలి కదా ఫ్రీగా, మనకు నచ్చినవి ఏది నచ్చితే అది ఎక్కుతాము, లేకపోతే లేదు కదా. అండ్ ప్రతి గేము, డ్రై గేము విపరీతమైన ఎండ అండి, చాలా ఎండలో ఉన్నాయి. సో అంత ఎండలో ఉండేసరికి ఎక్కలేకపోయామన్నమాట. ఇంకొండి నేను వెళ్తున్నాను, నేను బెగేసుకుని కూర్చున్నానండి. ఎంత భయం వేసేసిందో నాకు. ఆ చెట్లు ఏమైనా ఢీ కొట్టేస్తానేమో, తగిలేస్తుందేమో అనుకున్నాను నేను. చాలా భయపడతానే వెళ్ళాను నేను. ఇంకా తర్వాత అయితే మా అన్నయ్య, మా వారు కూడా అయితే వెళ్ళారండి. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి 11:40 అయింది. ఈ జిప్ లైన్ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిపోయింది అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి తిరిగేసరికి 12:30 అయిపోయింది. తర్వాత స్వింగ్ ఉంది, స్వింగ్కి మళ్ళీ సెపరేట్గా 200 రూపీస్ టికెట్ అన్నారు. ఇప్పటికే మాకు అసలు సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ ఇట్ల కోసం సెపరేట్గా టికెట్లు తీసుకోవాలని ఇంకా అది మానేసామండి మేము. తర్వాత ఇంకొకటి ఏంటి, విపరీతమైన ఎండ, దాహంగా ఉందండి మాకు అందరికీ. పెద్దవాళ్ళకి అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉన్నాయండి. సో అడ్వెంచర్ గేమ్స్ ఎగ్దాము అనేసి నేనైతే ట్రై చేశాను అనమాట. అయితే అది చాలా భయం వేసిందండి. ఒకటి విపరీతమైన ఎండలో పెట్టారు అవి. తర్వాత నేను కొంచెం వరకు వెళ్ళానండి. అక్కడ నుంచి ఇంకో కాలు ముందుకేద్దామంటే చెక్కలు దూరంగా ఉన్నాయి. నేను ఎక్కడ కింద పడిపోతాను అనిపించి భయం వేసి సగం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మా వదిన కూడా సగం వరకు వెళ్ళి వెనక్కి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి, బాగా దాహం వేసేస్తుంది. ఇంకా నేను వదిన 3 అయితే వేసేసుకున్నాము. సో ఇక్కడ చాలా మంచి ఫుడ్ పెట్టారండి, టికెట్కి తగ్గ ఫుడ్ అయితే పెట్టారు. మనం ఎంత కావాలంటే అంత ఫుడ్ తినొచ్చు, చాలా బాగుంది. కాకపోతే ఎండ వల్ల మేము విపరీతంగా వాటర్ తాగుతూనే ఉన్నామేమో, మేము ఏ ఫుడ్ని ఎంజాయ్ చేయలేకపోయాము. తర్వాత మా రిషుబాబు కాదు, మా చిన్నోడు వశిష్ట
ఆటలాడుతూ పడిపోయాడు అనమాట. ఇంకా ఆడు పడిపోయేసరికి మాకు అందరికి కంగారు వచ్చేసింది. ఎంత అదృష్టమోనండి, ఆడికి తలకి దెబ్బ తగిలేదును. అదృష్టం కొద్దీ ఆడికి దెబ్బ అయితే తగలలేదు. అసలే ఇంత ఎండ ఉంది, ఏ గేమ్ ఎంజాయ్ చేయడానికి లేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గేమ్ని క్లోజ్ చేసేసారనమాట వాళ్ళు. మేమేమనుకున్నా కొంచెం ఆఫ్టర్నూన్కి కొంచెం ఏమైనా తగ్గుతుంది కదా, 3-4 ఆ టైంకి వెళ్దాము గేమ్స్కి అనుకుంటే వాళ్ళు 2 o'clockకి అన్ని గేమ్స్ని క్లోజ్ చేస్తారు. ఇంకా అన్నీ 2 తర్వాత వాటర్ గేమ్స్కి వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు ఆపేశారనమాట. సో ఇంక ఏ గేమ్ని ఎంజాయ్ చేయలేదు. అనవసరంగా వచ్చేమేమో, మనం ఇంటి దగ్గర ఏ మాల్కైనా తీసుకెళ్లాల్సిందేమో కదా, అక్కడికి పిల్లలు గేమ్స్ అయినా ఆడుకుందరు. ఇక్కడ వీడికి 8,000 రూపీస్ ఖర్చు పెట్టేదానికన్నా అక్కడ గేమ్స్లో ఒక 2-3,000 ఖర్చు పెట్టినా పిల్లలు ఎంజాయ్ చేద్దరు అనేసి అన్నయ్య అయితే చెప్తున్నాడు అనమాట. నేను కూడా అదే అన్నాను, అన్నయ్య ప్రసాదం ఎక్స్కి వెళ్ళినప్పుడు 3,000 కార్డ్ లోడ్ చేసుకుంటే అన్ని గేమ్స్ ఆడతారు రా పిల్లలు, ఇక్కడేంట్రా మనము ఒక్క జిప్ లైన్ తప్పించి ఇంకా ఏమీ ఎక్కలేకపోయాము అనేసి అనుకున్నామండి. సో అందరికీ సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. 1 ఎండ, 2 ఆఫ్టర్నూన్ నుంచి డ్రై గేమ్స్ అన్నీ క్లోజ్ చేసేసి వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంచేసారనమాట. ఇంకా మనకి డ్రై గేమ్స్లో బుల్ ఉంటుంది కదండి, ఇప్పుడు మా పిల్లలు ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు, పక్క సెక్షన్ అనమాట, ఆ పక్కన మీకు కనిపిస్తుంది. అక్కడ మనకి బుల్ ఉంది. తర్వాత ఏమో ఏదో గాలి ఊదేసిన బెలూన్ ఉంటుంది, అందులో కూర్చుంటే అది మనని రొటేట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి ఏమి ఓపెన్ చేస్తారా అని అడిగాం, కానీ వాళ్ళు వాటన్నిటిలో నుంచి గాలి తీసేసారండి ఎక్కడానికి లేకుండాని. ఇంకా తర్వాత అయితే మేము ఫోను ఇవన్నీ కారులో పెట్టేసి మేము అదే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఈ రిసార్ట్లో బాగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది ఏమన్నా ఉంది అంటే ఒకటి వేవ్ పూల్ అండి. అసలు ఎంత బాగుందంటే సముద్రంలో ఉన్నామా అన్నంత పెద్ద పెద్ద కెరటాలు అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఫుల్ కెరటాలు, ఆర్టిఫిషియల్ సముద్రాన్ని క్రియేట్ చేసేసారండి. మనము సముద్రానికి వెళ్ళాలంటే విలేజ్కి వెళ్ళాలి, చాలా మన ఇంటికి వెళ్తే కానీ సముద్రాన్ని ఎంజాయ్ చేయలేం కదా, అలాంటి సముద్రాన్ని ఎంజాయ్ చేసేసామన్నమాట నిన్న మేము. కానీ నాకు ఆ కెరటాల వల్ల ముందుకి ఎక్కడికెక్కడికో కొట్టుకుని పడ్డము, ఒళ్ళంతా దెబ్బలు తగిలేసి నేను కారులో రిటర్న్ వెళ్ళేసరికి నాకు ఒళ్ళంతా నొప్పులు చేసేసి ఫీవరిష్గా అయిపోయిందండి. నెక్స్ట్ డేకి అయితే నాకు చాలా ఒళ్ళు నొప్పులు వచ్చిన, ఫీవర్ లేదు కానీ ఫుల్ ఒళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోయే ముందు ఇక్కడ చల్లబడ్డది అనమాట. పిల్లలు ఈ కాసేపు ఆడుకుంటాము అంటే ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. సో ఇక్కడ కూర్చొని మేమంతా అదే డిస్కస్ చేసుకుంటున్నాము. దీనికన్నా మనము మీ ఇంటి దగ్గర మాల్స్కి వెళ్ళిపోయి ఉంటే సరిపోయేదిరా అంటే, అవునే అదైతే తక్కువ డబ్బులతోనే మంచిగా అయిపోయేది, చాలా బాగుంటుందేమో అనుకుని ఇక్కడికి వచ్చాము. రివ్యూలు చూసి వచ్చాము, రివ్యూల్లో చాలా బాగుంది అన్నారు. బట్ ఏంటో ఇది ఎండ వల్ల ఏంటో మనం ఎంజాయ్ చేయలేకపోయాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే మేము ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయామండి వేడి వల్ల. ఇంకా మనుకి నొప్పి వచ్చేస్తుందని ఏడుపు అనమాట. కడుపులో నొప్పి వచ్చేస్తుంది, నాకు వికారం వస్తుంది, వాంతి వస్తుంది అని మొదలెట్టిందండి. ఇడ్లీ తింటావా అని ఇడ్లీ ఇచ్చుకున్నాము, ఇడ్లీ తినలేదు. దోశ తింటానందని దోశ ఇచ్చుకున్నాను, కనీసం ముక్క కూడా టేస్ట్ చేయలేదండి. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. తిడితే అప్పుడు ఒక ఇడ్లీ ముక్క తిన్నదనమాట. తర్వాత ఇంకా మా అన్నయ్య జ్యూస్ తాగుతావా అమ్మ అంటే జ్యూస్ తాగుతానంది. ఇంకా అన్నయ్య అయితే మ్యాంగో జ్యూస్ అయితే ఇప్పించాడు. అది కూడా పాపం ఫుల్గా తాగలేకపోయిందండి, హాఫ్ అయితే తాగిందనమాట. ఇంకంతేనండి, రోజు పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.